హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో హైడ్రా బుల్డోజర్లు కూల్చివేతలు చేపట్టాయి. పెద్ద చెరువుకు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రేకుల షెడ్లను ప్రహరీ గోడని తొలగించారు హైడ్రా సిబ్బంది. ఈ క్రమంలోనే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన ఒక ప్రహరీ గోడని కూల్చేశారు. గతంలో ఒకసారి ఈ గోడను కూల్చేస్తే దాన్ని మళ్లీ నిర్మించడంతో ఇప్పుడు ఇంకొకసారి ఆ గోడను తొలగించారు. అమీన్పూర్ పెద్ద చెరువులో కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై హైడ్రాకి వరుస ఫిర్యాదులు అందాయి. విచారించిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమే నిర్ధారించుకుని బుల్డోజర్స్ రంగంలోకి ఇచ్చారు. పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల్ని కూల్చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాంపౌండ్ ఫినిషింగ్ తొలగింపు సబబు కాదు అన్నారు. హైకోర్టు స్టేటస్ కు ఆదేశాలు ఇచ్చినప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు రాంభూపాల్ రెడ్డి. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ తో మాట్లాడదాం. లక్ష్మీకాంత్, ఆల్రెడీ గతంలో ఒకసారి గోడ కూల్ చేశారు, దాన్ని మళ్లీ నిర్మించుంది, ఇప్పుడు మళ్లీ కూల్ చేశారంటున్నారు. మరోవైపు హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని రాంభూపాల్ రెడ్డి వాదిస్తున్నారు. ఏమంటున్నారు మరి హైడ్రా అధికారులు? హైడ్రా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఆ దూకుడులో భాగంగానే ఇప్పుడు హైడ్రా అమీన్పూర్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర కూల్చివేతలు తీవ్ర సంచలనం, తీవ్ర వివాదాస్పదంగా మారినాయని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో కర్నూలు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళు కబ్జా చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు అందడంతో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. మనం చూడొచ్చు, హైడ్రా ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ కాంపౌండ్ వాల్ను మొత్తం కూడా కూల్చేసింది. ఫినిషింగ్ ఇక్కడ చూస్తున్నాం. గతంలో కొన్ని రోజుల క్రితం హైడ్రా ఇదే ప్రాంతంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన ఈ ప్రాంతంలో ప్రహరీ గోడను కూల్చేసింది. తాజాగా మళ్ళీ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రహరీ గోడ నిర్మించింది. ఇదంతా కూడా పద్మావతి నగర్ లేఅవుట్ కిందకి వస్తుంది. దాదాపు 24 ఎకరాలు ఉందని చెప్తున్నారు బాధితులు. మన దగ్గర ఉన్న తనుజా గారు, మీరు హైడ్రాను ఆశ్రయించిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు చేశారు, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్? మా దగ్గర శాంక్షన్ పంచాయతీ శాంక్షన్ లేఅవుట్ ఉందండి. సో ఆల్రెడీ పక్కన ఉన్న వాళ్ళు, అటాచ్ అయిన వాళ్ళు మా సర్వే నెంబర్లోనే ఉన్నారు. మా టీపన్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఖచ్చితంగా ఇది 193 ఆక్యుపై చేశారనే ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. లేఅవుట్లో ఉన్న రోడ్లు, పార్కులు గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి కబ్జా ఎవరు చేశారని ఆరోపించారు హైడ్రా దగ్గర? సిస్లా రమేష్, సిస్లా లోహిత్ అండ్ రాంభూపాల్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే పాణ్యం, వీళ్ళు కబ్జా చేశారు. అండ్ ముందుగా రంగనాథ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో ఇన్స్టెంట్గా పేదవాళ్ళకి న్యాయం జరుగుతోంది అని అంటే అది కేవలం రంగనాథ్ గారి వల్ల, హైడ్రా వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా రేకుల షెడ్లు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫినిషింగ్ వాల్ మొత్తం కూడా కూల్చేస్తున్నారు. మనం ఇంకోసారి చూసుకుంటే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ 100 ఎకరాలు ఉండాల్సిన చెరువు, జనరల్గా చెరువులు కుంచుకుపోతున్నాయి, కొన్ని చోట్ల చెరువులు మాయమవుతున్నాయి. కానీ ఈ చెరువు మాత్రం దాదాపు 100 ఎకరాల నుంచి 400 ఎకరాల విస్తీర్ణంగా పెరిగిపోవడంతో, వాటర్ లెవెల్స్ పెరిగిపోవడంతో అక్కడ కింద ఉన్నటువంటి లేఅవుట్స్ మొత్తం కూడా పైకి వస్తూ ఎంకరేజ్ అవుతున్నారన్న ఇంకొక వివాదం కూడా తెరపైకి వచ్చింది. అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం టీవీ9తో ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. కాకపోతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డైరెక్ట్గా వచ్చి హైకోర్టులో స్టేటస్ కో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలా కూలుస్తారన్నది ఆయన బాధిస్తున్న వాదన. దీనిపై మరి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నదన్నది హైడ్రా కావచ్చు, హైకోర్టు నుంచి కావచ్చు, మళ్ళీ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ లక్ష్మీకాంత్.